వెల్కమ్ టు డివై న్యూస్. మహిళల పట్ల అక్కా చెల్లెమ్మల ప్రేమ సీఎం జగన్ అని కొరిముట్ల శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె స్థానిక మండల కేంద్రం ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యాలయం నందు మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారు మాట్లాడుతూ మహిళల పట్ల ఎంతో గౌరవంతో వారిని ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు దర్శనమిస్తారని, వారిని గౌరవించి మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో ముందుకు పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరిముట్ల శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేయటమైంది. మహిళలకు ఇచ్చిన హామీ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారనే సంకల్ప యాత్రలో మహిళలకు స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు ఆర్థిక ఇబ్బందులను గుర్తించి 2019 నాటికి అక్కా చెల్లెమ్మలను ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4వ విడతగా చెల్లించడం అయిందని, ఇచ్చిన హామీ మేరకు 4వ దఫాగా పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మహిళల పట్ల పెద్దపీట వేశారని, మొదటి నుంచి సంక్షేమానికి సంక్షేమ ఫలాలను అందించడంలో సీఎం ఉన్నారని, ఎలక్షన్ లోపల మహిళలకు ఐదో దఫా కూడా అందుకుంటారని మహిళలకు భరోసా ఇవ్వటమైంది. ఆసరా పథకం ద్వారా సుమారు 79 లక్షల మందికి 6,400 కోట్లను అందించాలని, ఈ సంఘంలో 765 స్వయం సహాయక సంఘాలకు సుమారు 32 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ నిధులు మంజూరు చేయటమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీరల నాగమ్మ, ఈఓపీఆర్డీ రామ్మోహన్ రావు, ఏపీఎం ఆర్ముగం, సర్పంచ్ రఫీ, డ్వాక్రా ఏరియా కోఆర్డినేటర్ నిరంజన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనటమైంది. సైడ్ ఇవ్వండి, కుర్చీలు వస్తాయి చెప్తానే ఉన్నారు. తమ్ముడు త్వరగా తమ్ముడు చూడు. ఏరియా కోఆర్డినేటర్ మా ఏరియా కోఆర్డినేటర్ నిరంజన్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అది ఉన్నాయి ఇప్పుడు సార్ గారికి. అలాగే కిషోర్ అన్న మండల ఇన్ఛార్జి, మండల అదైన తర్వాత మళ్ళీ దీపం ఎంపీపీ మేడం స్వాగతం, సుస్వాగతం. మరియు కిషోర్ అన్న గారికి స్వాగతం. మరి నిర్మల అధ్యక్షురాలు రేవతి, మరి ఎంపీపీ నాగమ్మ మేడం గారు, ఎక్కడున్న నేలపైకి దించుదా, జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా, గగనమెంత ఉరిమినా గిలికి చలనముండునా, గంగ పొంగి పొరలైనా నేల భీతి చెందున, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదా, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా, ఆకలకుండునా చిగురు వేయకుండునా, ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదా, స్వర్గమన్నదం కసరినా పెంచీకటి ముసరినా, వేల జనం మేలుకుంటే వేకువరాకుండునా, అందుకున్న విజయాలను అందరికీ పంచుదా, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదా, జీవితాన వెలుగొందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. రాజు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ మండల స్థాయి అధికారులు మరియు ప్రెస్ మిత్రులందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు గతంలో మీరు పూర్తిగా గమనించాలి. ఎన్నిసార్లు ఎన్నో చెప్పాం, ప్రతి మీటింగ్లో ప్రతి సంవత్సరం 1-2-3 సార్లు మనం అందరం కలుస్తూనే ఉన్నాం. గతంలో చంద్రబాబు గారు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాల మీద
దాని మీద ఛాలెంజ్గా తీసుకుని మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకు ఎటువంటి వెనకడుగు వేయకుండా ఆయన చేసినటువంటి వాగ్దానాల మీద గ్యారంటీ అనేటువంటి ఒక ముద్ర, ఒక ఏ వస్తువు ఉన్నా కూడా 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పనేసి ఒక ముద్ర వేస్తారు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మడమ తిప్పరు, మాట అంటే మాటకు చాలా విలువ ఉంటుందని చెప్పినటువంటి ఆయన నమ్మకాన్ని పొంది ఈ ప్రపంచంలోనే చెప్పిన మాటకు వెనుకడుగు వేయకుండా ఆ మాట ప్రకారం మనకు 4 విడతలు మాకు ఇచ్చినాడు జగనన్న. ఇలాంటి వాడు మాట నిలబెట్టుకునే జగనన్న ఇంకెవరు ఉండరమ్మా. ఇలాంటి జగనన్న మనకు జై జగన్. ప్రతి మన ప్రభుత్వం అయితే అసలు మనల్ని గుర్తించలే. ఈరోజు ఈ ప్రభుత్వం మనం ఇక్కడ నిలబడి ఒక మహిళను వీడికి తోడుకొని వచ్చి ఈరోజు మన స్వయంగా నేను ఒక స్వయం సహాయక సంఘంగా నిలబడినందుకు దేవుడికి అన్నకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా నేను శ్రీశక్తి గ్రూప్లో సభ్యురాలుగా పనిచేస్తాను. నాకు ఈరోజు జగనన్న ఆసరా కింద 18,500 నాకు రావడం జరిగింది. అదేవిధంగా నా గ్రూప్ మొత్తం 7,40,000 తీసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం కానీ మాకైతే ఇవ్వలేదు ఈరోజు. అదేవిధంగా నా పిల్లలకి అమ్మఒడి పడడం జరిగింది. అదే అక్కడ దేవతలు సంతరిస్తూ ఉంటాయి, బహుశా దేవతలు ఇక్కడ సంతరిస్తానికి ఇదంతా మీరే కారణం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అటు గట్టిగా నమ్మిన వ్యక్తి ఈరోజు చూస్తే ఒక దిక్కున సంక్షేమం జరుగుతుందంటే ఒక దిక్కున డెవలప్మెంట్. ఊరు కూడా సచివాలయాలు, మీరు ఎప్పుడు ఎంఆర్ ఆఫీస్లో ఎండి ఆఫీస్ రాకుండా అవసరం లేదు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు, కలెక్టరేట్కి పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ సచివాలయంలోనే గ్రామ సచివాలయం మీకు ఏం కావాలో అక్కడే అప్లై చేసుకోవడం మీ వాలంటీర్ల ద్వారా. అదేవిధంగా బాగాలేకుండా ఇల్నెస్ సెంటర్, అదేవిధంగా ఆర్బీ సెంటర్, రైతులు పండించే పంట అక్కడ తీసుకోవడం, మళ్ళీ దానికి గిట్టుబాటు ధర వస్తే అక్కడే అమ్ముకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమం నేపథ్యంలో ఒక దిక్కున రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట శతయిష్టము మీకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే చాలామంది కూడా టీవీలు చూస్తూ ఉంటారు, వాట్సాప్ చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లు చూస్తూ ఉంటారు, చాలా వరకు చూస్తుంటారు. ఈ దుష్ట శతయిష్టంలో జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం దుమ్ముచ్చే కార్యక్రమం పెట్టి చేస్తూ మళ్ళీ అది చాలక చివరకు వాళ్ళ ఇంట్లో కూడా పొగబెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు షర్మిలమ్మను, తన అన్నగారితో సన్నిహితంగా ఉండే షర్మిలమ్మను ఈరోజు ఆమెను రాజకీయంగా చెప్పి ఏదైతే ఆమెను కూడా రోడ్డుపై తెచ్చే పరిస్థితి చేస్తారు. దీనికి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాం. అందుకే మీరు గమనించండి, ఈరోజు స్వయంగా మీరు గమనించాలి. ఒకటే మనకి అమ్మా క్వశ్చన్ మీకు 5 నిమిషాల్లో అయిపోతే మీరు కూర్చోండి, మీటింగ్ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈరోజు ఎన్ని పథకాలు చేస్తున్నాడో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పథకాలు మన ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఇన్ని పథకాలు ఎక్కడగా మన అకౌంట్ పడే పరిస్థితి లేదు. ఎక్కడో ఎవరో ఇస్తే తెచ్చిస్తే ఆడికి మొత్తం టోటల్గా మనకు అర్ధాన్ని పైసా రూపాయి మీద పరిస్థితి. కానీ ఈరోజు లక్షల కొద్దీ మన అకౌంట్లో పడే పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ మీరు గమనించాలా, స్వయాన చంద్రబాబు నాయుడు తన బంధువు జయప్రకాష్ నాయుడు ఒక మాట అన్నాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఒకటే మాట అన్నాడు. ఆయన కూడా లోక్సత్తా పార్టీ పెట్టినాడు. ఏం చెప్పాడంటే, ఏమన్నా తేడా జరిగితే రాష్ట్రంలో ఒక్క పథకం కూడా రాదు. ఈ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ పథకాలు రావని చెప్పేసి బంధువే లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ అని చెప్పాడంటే మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దుష్ట శతయిష్టం జరుగుతుంది పరిపాలన. ఎందుకంటే పేదరికం ఒక దిక్కున, పెత్తనందాలకు ఒక దిక్కున, పేదవాడికి ఒక దిక్కున, ధనికుడు ఒక దిక్కున, ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం అంతా ఆసనం అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, కొత్త వాళ్ళు వస్తారు, ఎవరికైనా అంటారు. ఎందుకంటే చాలా సందర్భాలు చెప్తాను, ఎవరన్నా లేడీస్కి ఒకటి చేస్తే అది మైండ్లో పెట్టుకుంటారు, మనసులో పెట్టుకుంటారు, బయటకు కనపడదు. తన అవసరం వచ్చినప్పుడు ఆ బాణం నొక్కుతారని చెప్పేసి మీకు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి మళ్ళీ కానీ మనం వస్తే ఇంతకన్నా బేషరతుగా పథకాలు కూడా మళ్ళీ మనకి ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తూ, మీకు ఇంకా మళ్ళీ చాలా గమనించాలా, ఆ కంపారిజన్ గమనించాలా. నేను ఒకటే ఏం చెప్తానంటే,
ఇప్పుడు పెట్టిన బడ్జెటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మా అమ్మ నాన్నను ప్రేరేపిస్తాను. మా నుంచి ఎటువంటి లాభం లేకపోయినా జగనన్నకు అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అదే మాకు యూనిఫామ్ కావచ్చు.